సినిమా ప్రపంచంలో మంచి సినిమాలు నిర్మాణం చేసే సంస్థల్లో జగపతి ఒకటి. ఈ సంస్థ 25 ఏళ్ల క్రితం ప్రారంభించబడింది. ఏ సంస్థ అయినా ప్రారంభించడం గొప్ప కాదు. ఉదాహరణకు తండ్రికి కొడుకు పుట్టడం గొప్ప కాదు. ఆ కొడుకు పెరిగి పెద్దవాడి తండ్రిని మించిన కొడుకైనప్పుడే ఆ తండ్రికి తృప్తి, సంతోషం. అలాగే ఈ జగపతి సంస్థ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి విజయ పతాకాన్ని ఎగరవేసింది. అంతేకాదు మంచి సంగీతానికి, మంచి పాటలకు మారుపేరు అనిపించుకుంది ఈ జగపతి సంస్థ. ఈ జగపతి సంస్థకు అధినేత, నిర్మాత, దర్శకుడు శ్రీ విబి రాజేంద్ర ప్రసాద్ హారంలో దారం లాంటివాడు. ఈ సంస్థ రజతోత్సవ సందర్భంగా ఆయన్ను అభినందిస్తూ చిటపట చినుకులు అనే పాటను మీరు ఇప్పటికే ఎన్నోసార్లు చూసుంటారు, ఆనందించుంటారు. మరొకసారి ఆనందించండి. చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే, మెరుపులు తళ్ళ తళ్ళ మెరుస్తూ ఉంటే, మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. కమ్ముతూ ఉంటే, కళ్ళకు ఎవరు కనబడకుంటే, కనబడకుంటే, కమ్ముతూ ఉంటే, కళ్ళకు ఎవరు కనబడకుంటే, కనబడకుంటే, జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే, జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చలి చలిగా గిలివేస్తుంటే, గిలిగిల్తలు పెడుతూ ఉంటే, చలి చలిగా గిలివేస్తుంటే, గిలిగిల్తలు పెడుతూ ఉంటే, చెలిగుండియలో రగిలే వగలే, చెలిగుండియలో రగిలే వగలే కలిమంటలుగా అనుకుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావంటే మీకు పిచ్చెత్తించేలా ఉన్నాను. నో నో, అమృతం అమృతం అలా పోతబోసినట్టున్నావు. అంటే అంటే ఈ తెల్లని చీర, అంతకన్నా తెల్లని మల్లె పువ్వులు,
అంతకన్నా తెల్లని ఆ నవ్వు, అంతకన్నా తెల్లని అంతకన్నా తెల్లనిది ఇంకేం లేదా? ఏముందబ్బా? నేను చెప్పనా? చెప్పు. అన్నిటికన్నా తెల్లని మనసు. గ్రాండ్ గ్రాండ్ అయితే రా మై డియర్ మాల. అయ్యో, నా తెల్ల చీరండి. సారీ. తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నది ఎవరి కోసము. తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నదెవరి కోసము. తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నదెవరి కోసము. తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా కళ్ళ కపట మెరుగని మనసు కోసము. తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా కళ్ళ కపట మెరుగని మనసు కోసము. మనసులోని చల్లని మమత కోసము. తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము, కళ్ళ కపట మెరుగని మనసు కోసము. దాచుకున్న మమతలన్నీ ఎవరి కోసము, దాపరికం ఎరుగని మనిషి కోసము. దాచుకున్న మమతలన్నీ ఎవరి కోసము, దాపరికం ఎరుగని మనిషి కోసము. దాగని యౌవనం ఎవరి కోసము, దాచుకుని ఏలుకునే ప్రియుని కోసము. తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము, కళ్ళ కపట మెరుగని మనసు కోసము. నింగి నేల కలసినది ఎందుకోసము, నీవు నన్ను చేరదీసినందుకోసము. నింగి నేల కలసినది ఎందుకోసము. నీవు నన్ను చేరదీసినందుకోసము. నేల మీద ఒక్కరై సాగిపోదము, నింగిలోన చుక్కలై నిలిచిపోదము. తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నదెవరి కోసము. తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా కళ్ళ కపట మెరుగని మనసు కోసము. మనసులోని చల్లని మమత కోసము. జగపతి నా సంస్థ. జగపతి సంస్థకి నేను సొంత నటుణ్ణి. జగపతి పిక్చర్స్ తొలి చిత్రం అన్నపూర్ణ నాతోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు అన్ని చిత్రాల్లోనూ నేనున్నాను. జగపతి చలనచిత్ర చరిత్రలో 25 ఏళ్ల నుంచి కొనసాగుతున్న, ఇంకా చిరకాలం కొనసాగే పొడుగుపాటి వాక్యాన్ని నేను. బొమ్మకి బొరుసు, బొరుసుకి బొమ్మల, ఒక పుస్తకంలో కాగితానికి అటు ఇటు 2 పేజీల్లా విడదీయరాని కథ, అనుబంధము మాది. ఇంతకుముందు నాగేశ్వరరావు గారు అన్నట్లు సుబ్బారావు గారి కొడుకు సూర్యారావుగా వచ్చి కొన్నాళ్లకి సూర్యారావు గారి తండ్రి ఫలానా సుబ్బారావు గారు అనిపించుకోవడం అసలైన సిసలైన గొప్పతనం. అలాగే జగపతి సంస్థ ఆరంభించిన నాడు ఫలానా పెద్ద పెద్ద నటులతో సినిమా తీస్తున్నారు జగపతి సంస్థ అనేవారు. ఈనాడు ఆర్టిస్టులు నేను జగపతి ఆర్టిస్టు అని చెప్పుకోవడం ఆనందించదగ్గ, అందరూ గర్వించదగ్గ విషయం. పోతే ఆత్మబలం అనే చిత్రంలో ఒక చక్కని పడుచు పిల్ల ఎక్కడికి పోతావు చిన్నవాడా అని నా వెంట పడింది. ఎక్కడికి పోతావో చిన్నవాడా,
లేవంట. ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా, ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా, ప్రేమంటే అంతేరా పిచ్చివాడా. ఎక్కడికి పోతావు చిన్నదానా, నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా. ఎక్కడికి పోతావు చిన్నదానా, నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా. పాడు పాడు. పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు. పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు. ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదు, పువ్వైనా నవ్వైనా నీ కోసం పూయదు. ఎక్కడికైనా పోవో చిన్నవాడా, నీ చూపులను ఓపలేను పిల్లవాడా. ఎక్కడికి పోలేను చిన్నదానా, నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా. ఎక్కడికి పోలేను చిన్నదానా, నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా. డాన్స్ డాన్స్, ఐ సెడ్ డాన్స్. నిన్నే. ఎవరు నువ్వు? ఏం కథ? ఏమిటా? ఇక్కడ పిట్టల్ని కొట్టకూడదు. ఆహా. చెప్పేది నీకు కాదు, చూడా. పాపం దొరగారు తెల్ల మొగ వేశారు. ఇక్కడ పిట్టల్ని కొట్టడం నీ తరం కాదు. నా సంగతి తెలుసా? ఎట్టా? హాయ్ అబ్బా సోగాడాయ్. సోగాడే చిన్ని నాయన, ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగాడు. సోగాడే చిన్ని నాయన, ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగాడు. సోగాడు కట్టెకు బాగెత్తుకొని కట్ట మీద నడుస్తుంటే కాలు దారి పడ్డాడే సోగాడు. కట్టెకు బాగెత్తుకొని కట్ట మీద నడుస్తుంటే కాలు దారి పడ్డాడే సోగాడు.
కట్టుకొని కళ్ళ కోటి తొడుక్కొని పిల్లగాలికొచ్చాడే సోగ్గాడు. చిట్టి వలక వాగు కాడ పిట్ట తుర్రుమంటేను, చిట్టి వలక వాగు కాడ పిట్ట తుర్రుమంటేను. విక్కముగమేశాడు సుక్కలంక చూశాడు, విక్కముగమేశాడు సుక్కలంక చూశాడు. సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు, సోగ్గాడు. మూతి మీద గొరుక్కొని బోసి మొహం పెట్టుకొని ఆట కోసం వచ్చాడే సోగ్గాడు. మూతి మీద గొరుక్కొని బోసి మొహం పెట్టుకొని ఆట కోసం వచ్చాడే సోగ్గాడు. బుల్లితో నా వచ్చనని కుక్క పిల్ల ఎక్కిరిస్తే ఎర్రి మొహం వేశాడు, మిర్రి మిర్రి చూశాడు. సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు, సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు, సోగ్గాడు. పైకంతో కొనలేనిది ఏదీ లేదు, నా మైకంలో పడని వారు ఎవరూ లేరు. పైకంతో కొనలేనిది ఏదీ లేదు, నా మైకంలో పడని వారు ఎవరూ లేరు. మురిపాలు సరదాలు మురగబెట్టకు, నీ ముందు ముందు జన్మాలకు ముడుపు కట్టకు. మురిపాలు సరదాలు మురగబెట్టకు, నీ ముందు ముందు జన్మాలకు ముడుపు కట్టకు. నీ చూపులతో చిన్నదాన్ని సిగ్గుదోచకు, నీ చూపులతో చిన్నదాన్ని సిగ్గుదోచకు. దోచినచో బిడియపడి మనసు దాచకు. పైకంతో కొనలేనిది ఏదీ లేదు, నా మైకంలో పడని వారు ఎవరూ లేరు. మైకంలో ఉన్నాను మన్నించాలి, నా మాటలు చేతలు మన్నించాలి. మైకంలో ఉన్నాను మన్నించాలి, నా మాటలు చేతలు మన్నించాలి. మైకంలో ఉన్నాను మన్నించాలి, నా మాటలు చేతలు మన్నించాలి. కొయ్యారం పలుకరించవు అన్నాను, సయ్యాటకు రమ్మంటే సై అన్నాను. ఒయ్యారం పలుకరించవు అన్నాను, సయ్యాటకు రమ్మంటే సై అన్నాను. కాదంటే కలికి బుగ్గ ఎరుపెక్కేను, కాదంటే కలికి బుగ్గ ఎరుపెక్కేను. కవ్విస్తే చిలిపి కనులు కైపెక్కేను. మైకంలో ఉన్నాను మన్నించాలి, నా మాటలు చేతలు మన్నించాలి. తీసుకుంటున్నది నేను కాదు, తనివి తీర్చమంటున్నది నేను కాదు. తనువు తీసుకుంటున్నది నేను కాదు,
తనివి తీర్చమంటున్నది నేను కాదు. మేను మరచి తూలేది నేను కాదు, మేను మరచి తూలేది నేను కాదు. నేను గ్రోలు నిజములోని పచ్చి చేదు. మైకల్లో ఉన్నాను మన్నించాలి, నా మాటలు చేతలు మన్నించాలి. మైకల్లో ఉన్నాను మన్నించాలి. ఆ కళ్ళతో ఈ హృదయంలో రసిస్తే చాలు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు. ఓహోయని పలికెను నీ వలపు. కోయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు. ఓహోయని పలికెను నీ వలపు. ఓయని పలికే నీ వలపునకు తీయగ మారెను నా తలపు. తీయగ మారెను నా తలపు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. తొణకని గణకని నీ బిగువులతో దోబూచాడెను నానగవు. దోబూచాడెను నానగవు. దోబూచాడే నానగవులలో దోరగ పండెను నీ మరులు. దోరగ పండెను నీ మరులు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. పిలిచే నీ నడుము నాదని పిలిచెను ఈ క్షణము. లేదని పిలిచే నీ నడుము నాదని పిలిచెను ఈ క్షణము.
ఉందో లేదో ఈ జగము, ఉందో లేదో ఈ జగము, ఉందువు నీవు నాలో సగము, ఇది నిజము కాదనుము. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు, ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. నాకు తెలియక అడుగుతాను, మన జమీందారు గారు పెదవారికి కవల పిల్లలో బాబు. ఇలాంటి కూతలు కూర్చుంటే పళ్ళు రాలగొడతాను. కోపడకండి బాబు. ఏమిటా మరి? మా ఊళ్ళో ఒక హరిదాస్ ఉన్నాడు బాబు, అచ్చు చచ్చిపోయిన పెదబాబులా ఉన్నాడు బాబు. ఏమిటి? అవును బాబు, అచ్చు మన పెదబాబులాగా ఉన్నాడు బాబు. హరిదాసా? అవును బాబు. నాకు చూపిస్తా? రండి బాబు. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా బ్రోవరా, ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా బ్రోవరా, రామచంద్ర నీవు రక్షింపకున్నా ఇక రక్షకులెవరయ్యా, రామచంద్ర. అబ్బా తిట్టి తినని ఆయాస పడబోకు, అబ్బా తిట్టి తినని ఆయాస పడబోకు, రామచంద్ర ఈ దెబ్బల కోర్వక, అబ్బా తిట్టి తినయ్యా రామచంద్ర. ఎందుకయ్యా ఉంచినావు బంధికానలో, ఎందుకయ్యా ఉంచినావు బ్రంధికానలో, నలుల దోమల చేత రమయ నలుగుతున్నది ఈ దేహం, నలుల దోమల చేత రమయో నలుగుతున్నది ఈ దేహం, రమయ 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 రమయో ఎందుకయ్యా ఉంచినావు బ్రంధికానలు. ఎవరి జవానులు మీరు, మిమ్ము ఎవరు పంపగ వచ్చినారు, హే ఎవరి జవానులు మీరు, మిమ్ము ఎవరు పంపగ వచ్చినారు, దాసు జవానుల మేము రామదాసు పంపగ వచ్చినాము, రామదాసు పంపగ వచ్చినాము. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము, సీతమ్మకు చేయిస్తి రామచంద్ర. ఎవరయ్య నువ్వు? ఏం కావాలా? ఏందబ్బా చూడ్డం? అరే అదే పెరిగి చూస్తుండవే. చూడు చూడు గట్టిగా చూడు, అంతా చూడు. ఇక సారంటయ్యా? నేనే. నీ పేరు? నా పేరు మిడిమేళం సీనయ్య దాసులే. తెలిసిన వాళ్ళు శీను అంటారు, తెలవని వాళ్ళు శ్రీనివాసులు అంటారు. ఇక పోతే నేనేమో 4వ క్లాస్ దాకా చదివిన. ఆ చదివే రోజుల్లోనే మా అమ్మ నాన్న కూడబలుక్కుని చచ్చిపోయారు. దాంతో నా చదువు దొంగలకు దోలే నేను ఇట్లా దేశం మీద పడినా. సరేనా? ఇంకేమైనా వివరం కావాలా? నీకు బ్రహ్మాండమైన యోగం పట్టబోతుంది. వట్టి యోగం కాదు, రాజయోగం. అది గది సంగతి. నువ్వు నా మాదిరి వ్యాపారం పెట్టినా? అవునులే, పెట్టుబడులేని వ్యాపారం కదా. అయినా ఏందయ్యా నీ ధైర్యం? చెయ్యన చూడకుండా. చేతిలో లేదు అదృష్టం సీను, నీ ముఖంలో ఉంది. నేను చెప్పినట్టు విన్నావంటే ఒక పెద్ద జమీందారి నీ చేతిలో ఉంటుంది. నీ బండ బడ మజ్జికి గతి లేదు కానీ పెరుగు చీటీ రాసి ఇచ్చాంట. ఎరకటికి ఆవిడ నీ పుట్టాడు. అయినా ఏందయ్యా నువ్వు చెప్పేదే? అలా అడుగు చెప్తాను. రా నాతో రా, అలా పోయి మాట్లాడుకుందాం. ఉండవయ్యా, కడుపులో మంటతా ఉంది. ఆకలేస్తుందా? మరి చెప్పమే, నాతో రా, నువ్వు తినంత పెట్టేస్తాను. ఏందయ్యో ఏంది తెగింపు? ఏమోలే, దొరికినప్పుడు 4 రోజులు సరిపడ తింటే పోలా. జగపతి పిక్చర్స్ వారి అంతస్తుల షూటింగ్ సారథి స్టూడియోలో హైదరాబాద్లో జరిగింది. నేను ఒక్కొక్క షెడ్యూల్కి వెళ్ళినప్పుడంతా సారథి స్టూడియోలో ఉండే గెస్ట్ రూమ్లోనే ఉండేదాన్ని. ప్రొడ్యూసర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, ఎందుకమ్మా హోటల్ రూమ్స్ అరేంజ్ చేస్తాను మీకు, ఇక్కడ ఇబ్బందిగా ఉంటుందేమో అన్నారు. అంటే అక్కర్లేదండి, అక్కడి నుంచి రావడం, మళ్ళీ మేకప్ వేసుకోవడం, సెట్కి రావడం చాలా లేట్ అవుతుంది, ఇక్కడే ఉంటే త్వరగా వర్క్ అయిపోతుంది, నేను వెళ్ళిపోవచ్చు అని చెప్పి సారథి స్టూడియోలో ఉండే గెస్ట్ రూమ్లోనే ఒక రూమ్లో ఉండేదాన్ని. మన్నాడు అంతస్తులు
లో చాలా పాపులర్ అయినటువంటి దులపరబుల్లోడ పాట షూటింగ్. ఆ రోజు రాత్రి నేను నిద్రపోతుంటే నాకు తెలియకుండా ఆ కుప్పల కాలనీలో కాపురం పెట్టిన ఒక చుంచు లక్ష్మి వచ్చి నా కాళ్ళు పక్షపాతం లేకుండా 10 వేళ్ళు చక్కగా నంచుకొని వెళ్ళింది. తెల్లవారు చూస్తే అంతా ఎర్రగా ఉర్లగడ్డల మీద చెక్కు తీసినట్టు తీసేస్తున్నాయి వేళ్ళంతా. అది చూసి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా భయపడిపోయి, ఏమిటమ్మా ఇది, ఏం చేస్తారు ఇప్పుడు, మీరు షూటింగ్కి ఎలా వస్తారు, క్యాన్సిల్ చేస్తానన్నారు. వద్దండి, చుంచులక్ష్మికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు, నేను చేయగలుగుతాను అని చెప్పాను. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు సహజంగానే స్వతహాగా బంగారు హృదయం గల మనిషి. ఎంత చిన్న బాధ ఎవరు పడ్డా కూడా చూడలేనటువంటి సహృదయులు ఆయన. వెంటనే డాక్టర్ని పిలిపించారు. కానీ డాక్టర్ ఏం ఇంజక్షన్ ఇచ్చాడో నాకు తెలియదు. చుంచులక్ష్మి కంటే డాక్టర్ ఇచ్చిన ఇంజక్షనే నాకు కొంచెం నొప్పి కలిగింది. తర్వాత సెట్ మీదకి వెళ్తే ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు కొంచెం బాధపడుతూనే, ఏమ్మా చేయగలుగుతారా అంటూనే ఉన్నారు. ఏం పర్వాలేదండి, చేస్తాం, ఒక దులిపేస్తాం. దులపరబుల్లోడా దుమ్ము దులపరబుల్లోడా, చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని 1 2 3 చెప్పి, దులపరబుల్లోడా దుమ్ము దులపరబుల్లోడా, చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని దులపరబుల్లోడా. తళాంగు తదిగిన తకతో తోమ్మని దులపరబుల్లోడా దుమ్మ దులపరబుల్లోడా, చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని దులపరబుల్లోడా. సంప్రదాయమగు చక్కని పిల్ల సాయంకాలం సినిమాకొస్తే ఇదే సమయమని ఇంతే చాలునని పక్క సీటులో బైఠాయించుకొని, చీకటి మరుగున చేతులు వేసే శిఖండి గాళ్లను ఒడిసి పట్టుకొని చింతబరికను చేతబట్టుకొని దులపరబుల్లోడా దుమ్ము దులపరబుల్లోడా, చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని దులపరబుల్లోడా. రోడ్డు పట్టని కారులున్నవని, 3 అంతస్తుల మేడలున్నవని, రోడ్డు పట్టని కారులున్నవని, 3 అంతస్తుల మేడలున్నవని, డబ్బు చూచి ఎటువంటి ఆడది తప్పకుండా తమ వల్లో పడునని, ఈలలు వేసి సైగలు చేసి గోల చేయు సోగాళ్లను బట్టి, వీపుకు బాగా సున్నం పెట్టి దులపరబుల్లోడా దుమ్మ దులపరబుల్లోడా, చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని దులపరబుల్లోడా. చిన్నది మంగళగిరి తిరణాళ్లకు పోతే, మాయా మర్మం తెలియని చిన్నది మంగళగిరి తిరణాళ్లకు పోతే, జనం ఒత్తిడికి సతమతమవుతూ దిక్కుతోచక తికమక పడితే, సందు చూసుకొని సరసాలకు దిగు గ్రంథ సాంగులను కాపు వేసి
దులపరబుల్లోడా దుమ్మ దులపరబుల్లోడా చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని దులపరబుల్లోడా. నువ్వు మర్యాదగా బ్రతుకుతున్నావా? ఏమిటా మర్యాద? ఎంత అమాయకుడు. నీ భార్య ఏం చేస్తుందో, ఎలా సంపాదించుకొస్తుందో తెలుసా? ఏమిటి ఏమన్నారు? చూస్తావా? నీ కళ్ళారా చూస్తావా? రా, కమా. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. చుక్కలన్నీ కొండ మీద సోకు చేసుకునే వేళ చల్లగాలి తోట కంట చక్కలిగిలి పెట్టు వేళ. చుక్కలన్నీ కొండ మీద సోకు చేసుకునే వేళ చల్లగాలి తోట కంట చక్కలిగిలి పెట్టు వేళ. పొద్దు వాలినంతనే సద్దు మడగనిచ్చిరా, పొద్దు వాలినంతనే సద్దు మడగనిచ్చిరా. వేళ దాటి వస్తివా వెనక్కి తిరిగి పోతివా, తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య, తప్పదు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. మొన్నరే తిరి జాతరలో కన్ను గీటినప్పుడు వంగ తోట మలుపు కాడ కొంగు లాగినప్పుడు మొన్నరే తిరి జాతరలో కన్ను గీటినప్పుడు వంగ తోట మలుపు కాడ కొంగు లాగినప్పుడు కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని, కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని నలుగురిలో చిన్నబోయి నవ్వుల పాలైతివా, తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య, తప్పదు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. గడ్డి బళ్ళ ఎనకాతల గమ్మత్తుగా నక్కిరా, కూర చెరువు రెల్ల పక్క వంగి వంగి నడిచిరా. గడ్డి బళ్ళ ఎనకాతల గమ్మత్తుగా నక్కిరా, కూర చెరువు రెల్ల పక్క వంగి వంగి నడిచిరా. అయిన వాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలవుతాను, అయిన వాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలవుతాను. గుట్టు బయట పెడితివా గోలగాని చేస్తివా, తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య, తప్పదు మావయ్య. జగపతి సంస్థ రజతోత్సవ సందర్భంగా చిటపట చినుకులు అనే మధుర గీతాలు
దసరా కానుకగా సమర్పిస్తున్న శుభ సందర్భంలో నా శుభాకాంక్షలు. ఈ చిటపట చినుకులతో పాటు నా చిటాపట చినుకులతో కురిసింది వాన మెరిసింది జాన అనే పాట ఒక పువ్వై నిలిచినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. చిటాపట చినుకులతో కురిసింది వాన మెరిసింది జాన, చిటాపట చినుకులతో కురిసింది వాన మెరిసింది జాన, చిటాపట చినుకులతో పొంగి వచ్చు పడుచుదనం వరదలే అది, జల్లు కాదది పొంగి వచ్చు పడుచుదనం వరదలే అది, వరద కాదది ఆగలేని చిలిపితనం వాగులే అది, నీ వేగమే ఇది. కురిసింది వాన మెరిసింది జాన, చిటాపట చినుకులతో కురిసింది వాన మెరిసింది జాన, చిటాపట చినుకులతో. నల్ల మబ్బు తెల్ల మబ్బు ముద్దులాడుకున్నవి, చుక్కలన్నీ చీకట్ల ముసుగు కప్పుకున్నవి. నల్ల మబ్బు తెల్ల మబ్బు ముద్దులాడుకున్నవి, చుక్కలన్నీ చీకట్ల ముసుగు కప్పుకున్నవి. ఉల్లి పొర తీర తడిసి ఒంటి కంటుకున్నది, ఉల్లి పొర తీర తడిసి ఒంటి కంటుకున్నది. తళ తళ మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన, తళ తళ మెరుపులతో. మెరిసె మెరిసె రెండు కళ్ళు, మెరిసె మెరిసె రెండు కళ్ళు, కళ్ళు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్ళులే అవి, కళ్ళు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్ళులే అవి, వాకిళ్ళు కావవి వలపు తేనెలూరే రసగుళ్ళులే అవి, సెలయేళ్ళులే ఇవి. మెరిసింది పైన ఉరిమింది లోన, తళ తళ మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన, చిటాపట చినుకులతో కురిసింది వాన మెరిసింది జాన, చిటాపట చినుకులతో. జైరా లేలే ముద్ర కాఫీ. కాఫీయా? జ్యూస్ కావద్దు, యాపిల్ జ్యూస్. లేలే స్నానం చేసేద్దాం. స్నానం ఏ? పొద్దునే నాకు అలవాట్లేదు. మరి ఎప్పుడు అలవాటు? లేలే ఏమిటా శుద్ధి మెత్త? అరే నీ సంగం పెట్టుగానే ఉంది, ఆడపిల్ల చీలా ఉంది. అయ్యా 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 ఏమిటా కురుకు? ఒరే జయరాం, ఆ బ్రహ్మదేవుడు చాలా అన్యాయం చేశాడు. ఏ నిన్ను పొరపాటున మగాడిని చేశాడు కానీ నిన్నే ఆడపిల్లని చేస్తేనా నా సామి రంగా. అరే
అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్ళు పసి నిమ్మ పండులాగా మిసమిసలాడే ఒళ్ళు చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్ళు పసి నిమ్మ పండులాగా మిసమిసలాడే ఒళ్ళు బెట్టు చూపి గుట్టు దాచే గడసరి సొగసరి కళ్ళు బెట్టు చూపి గుట్టు దాచే గడసరి సొగసరి కళ్ళు కొంత కోడెతనముంది మరి కొంత ఆడతనముంది అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య చూస్తే వీసం ఇంకా మొలిచినట్టు లేదు బెదురు చూస్తే ఎవ్వరితోనూ కుదిరినట్టు లేదు మూతి చూస్తే మీసం ఇంకా మొలిచినట్టు లేదు బెదురు చూస్తే ఎవ్వరితోనూ కుదిరినట్టు లేదు ఆకాశంలోనే అలక నవ్వుల విసురు లేకపోలేదు కొంత చిలిపితనముంది మరి కొంత కలికితనముంది అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య పించే సొగసున్న ఓ బుల్లోడా నిన్ను చూస్తుంటే కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెక్కిపోతుంటే బులిపించే సొగసున్న ఓ బుల్లోడా నిన్ను చూస్తుంటే కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెక్కిపోతుంటే కన్నె పిల్లలే చూశారా కన్ను గీటక మానేరా కన్నె పిల్లలే చూశారా కన్ను గీటక మానేరా కవ్విల్చే కౌగిలిలో కరగిల్చక వదిలేరా అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య మనసుకి నచ్చిన పాటలు నలుగురు మెచ్చిన పాటల గురించి చెబుతారందరూ కానీ నేను మాత్రం నచ్చని ఒక పాట గురించి చెప్పదలుచుకున్నాను చాలా గర్వంగానే చెప్పదలుచుకున్నాను అక్కా చెల్లెళ్ళు చిత్రంలో పాండవులు పాండవులు తుమ్మెద అనే పాట అది అక్కా చెల్లెళ్ళు కథని ముందు తమిళంలో తీశారు అందులో నేను అక్క పాత్ర ధరించాను అదే వేషం తెలుగులో కూడా వేశాను కానీ తమిళంలో ఈ పాట లేదు ఇది జగపతి వారి కల్పన ఏమండి నేను ఒక జడ్జి గారి భార్యని పైగా అది శోభన గదిలో సన్నివేశం అక్కడ నేను పాడడం దానికి తోడు ఆడడం అంత బాగుండదండి అని కొంచెం గట్టిగానే వాదించాను కానీ రాజేంద్ర ప్రసాద్ గారు నాగేశ్వరరావు గారు దర్శకులు
నాకు నచ్చని పాట గురించి నచ్చజెప్పి ఒప్పించారు. ఎలాగైతేనే పాడాను, ఆడాను కూడా. నేను ఓడిపోయినా ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది. ఒక్కోసారి గెలుపులో ఉండే ఆనందం కన్నా ఓటమిలో పొందే ఆనందం ఎంతో తీయగా ఉంటుంది. మనం ఊహించని సంతృప్తిని కలగజేస్తుంది కదూ. అయినా మొదటి రాత్రి ఏ భర్తైనా పాట పాడమని అడుగుతారా? జానకి, నువ్వు పాడితే వినాలంది. ఒక్క పాట పాడు. పాట? ఒక్కటే ఒక్క పాట. నాకు పాటలు రావండి. అబద్ధం. అయ్యో రామచంద్ర, నిజమండి, రావు. జానకి, పసిబిడ్డ లాంటి మనస్సుకు పాటలు రావంటే ఎవరు నమ్ముతారు చెప్పు? పాడాలి. పోనీ నీకొచ్చిన పాటే పాడు. పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా కన్నెగానే బతుకు గడిచిపోతుంది నన్నెవరేలుకుంటారో అనుకున్నది కన్నెగానే బతుకు గడిచిపోతుంది నన్నెవరేలుకుంటారో అనుకున్నది జానకి అనుకున్నది అయ్యో జానకి అనుకున్నది శ్రీరామచంద్రుడే చేసుకుంటాడని విన్నది ఒళ్ళంతా చల్లన్నది ఓయమ్మ ఒళ్ళంతా చల్లన్నది పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా నవమన్మధుని వంటి నాధుని కనులారా ఒక్కసారి చూడగా ఉబలాట పడ్డది నవమన్మధుని వంటి నాధుని కనులారా ఒక్కసారి చూడగా ఉబలాట పడ్డది తుమ్మెదా ఉబలాట పడ్డది ఓహై తుమ్మెదా ఉబలాట పడ్డది పెళ్లి పీటల మీద వెళ్ళి కూర్చున్నది కళ్ళలో కామి సిగ్గు కమ్మేసింది ఓయమ్మ బుగ్గలకు పాకింది పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా నీ గుండెలోనే నేనుండి పోవాలి నీ అండనే నేను పండిపోవాలి నీ గుండెలోనే నేనుండి పోవాలి నీ అండనే నేను పండిపోవాలి నా నోము పంట పండాలి నా నోము పంట పండాలి రాముడే రాముడు జానకి జానకని ముందు వెనకందరూ మురిసిపోవాలని జానకి మొక్కుతూ మొక్కుకుంది పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా ముద్దు ఇవ్వాల్సింది నెక్లెస్ కాదు, అది తెచ్చిన మన రఘుకి ఇవ్వాలి. గాన్
ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా ఇప్పుడు వద్దన్నావంటే కుర్రవాడా రేపు ఇమ్మన్నా ఇస్తారా వెర్రివాడా ముద్దంటే మోజే ఇప్పుడు ఉద్దేశం లేదే నిన్ను ముద్దాడాలంటే కుర్రదానా అసలు మనసంటూ ఉండాలే వెర్రిదానా ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా పెదవులు రెండు కలగలిపిన చోటే నెలకొరిసే ముద్దు మనసులు రెండు పెనవేసిన చో మమతకు లేదు హచ్చు పెదవులు రెండు కలగలిపిన చోటే నెలకొరిసే ముద్దు మనసులు రెండు పెనవేసిన చో మమతకు లేదు హచ్చు చూడు వదలాటం ఆడు చెలగాటం చూడు వదలాటం ఆడు చెలగాటం తడమోమైన విడువను నిన్ను వద్దుర మొగమాటం ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా నిన్ను ముద్దాడాలంటే కుర్రదానా అసలు మనసంటూ ఉండాలే వెర్రిదానా ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా ఆడదాని ముద్దులో వేడి ఉన్నదోయ్ ఆ వేడికే వెన్నలా కరిగిపోతావోయ్ ఆడదాని ముద్దులో వేడి ఉన్నదోయ్ ఆ వేడికే వెన్నలా కరిగిపోతావోయ్ మోసపడకుంటే మగవాడే కాదు మోసపడకుంటే మగవాడే కాదు గడసరి బిగువు సడలింతనితో జవరాలే కాదు ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా ఇప్పుడు వద్దన్నావంటే కుర్రవాడా రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా ముద్దంటే మోజే ఇప్పుడు ఉద్దేశం లేదే నిన్ను ముద్దాడాలంటే కుర్రదానా అసలు మనసంటూ ఉండాలే వెర్రిదానా ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా మంచి చిత్రాలకు పెట్టింది పేరు జగపతి సంస్థ. మంచి మనసుకు నిర్వచనం ఆ సంస్థ అధినేత శ్రీ విబి రాజేంద్ర ప్రసాద్ గారు. వారి నిర్మాణ దర్శకత్వంలో నేను 3 చిత్రాల్లో నటించే అవకాశం కలిగింది. ముఖ్యంగా మంచి మనుషుల్లో నా పాత్ర నేను ఎప్పటికీ మర్చిపోలేను. అసలు ఆ చిత్రమే ఒక అపురూపమైన ఆణిముత్యం. కేవలం తన క్రింద పనిచేసిన వారి సహాయార్థమైన ఓ చిత్రాన్ని నిర్మించడం, దాని లాభాలను వారందరికీ పంచిపెట్టడం, ఈ ఘనత ప్రపంచ సినీ చిత్ర జగత్తులోనే వారికొరికే దక్కుతుంది. వారి జన్మధన్యం. వారు వారి సంస్థ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. విన్నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట. విన్నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట. ఎన్నడు నీవు ఏడవకు కన్నుల నీరు రానీకు. ఎన్నడు నీవు ఏడవకు కన్నుల నీరు రానీకు. కష్టాలందు నవ్వాలి కలకల
మన ముందుకు సాగాలి కంటికి వెలుగు ఇంటికి వెలుగు ఆరని జ్యోతి నువ్వే నువ్వే విను నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట బిడ్డలు ముద్దుగా పెరగాలి పెద్దల ముచ్చట తీర్చాలి బిడ్డలు ముద్దుగా పెరగాలి పెద్దల ముచ్చట తీర్చాలి ఆటలు హాయిగా ఆడాలి చదువులు పెద్దవి చదవాలి ఇంటికి పేరు ఊరికి పేరు తెచ్చేవాడివి నువ్వే నువ్వే విను నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట తండ్రి ఒకరైనా దైవ సమానం తల్లి సుమా తల్లి తండ్రి ఒకరైనా దైవ సమానం తల్లి సుమా దీవిస్తుంది మీ అమ్మ దేవునిలాగే కనపడక చల్లని మనసు తీయని మమత చక్కని బ్రతుకు నీదే నీదే ఇది నీ మా